నిరుద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ పట్టించుకోవటం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. లకడికపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి తక్షణమే డీఎస్సీ ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోట్లాది కరపత్రాలు వేశాడు. నిరుద్యోగులకు ఆశ కల్పించాడు. నిరుద్యోగులంతా సొంత ఖర్చులు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, బండ్లు పెట్టుకొని ఇంటింట్లో తిరిగి ఈయన వస్తే, ముఖ్యమంత్రి వస్తే మాకు జాబులు వస్తాయి అని చెప్పి ప్రచారం చేసి గెలిపించారు. తీరా గద్దెనెక్కినాక రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప విద్యావంతులైనటువంటి తన గెలుపుకు కారణమైనటువంటి నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ చేస్తుడు? అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది ఆగమైపోయారు. బత్యాగమైపోయింది.